కార్పొరేట్ ప్రపంచంలో మనకంటే పదింతలు బలమైన శత్రువు ఎదురైతే ఏం చేస్తాం? అసాధ్యమైన పరిస్థితులను కేవలం బుద్ధిబలంతో ఎలా జయించవచ్చో తెలిపే ఒక అద్భుతమైన ప్రాచీన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. పంచతంత్రంలోని కాకులు, గుడ్లగూబల పోరాటం లేదా ఈ కాకోలోకియం మోడర్న్ బిజినెస్ స్ట్రాటజీకి ఏ రేంజ్లో కనెక్ట్ అవుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, ముందుగా ఈ విషయాన్ని గమనిద్దాం. మన ప్రాచీన జ్ఞానసూత్రం పెద్ద బాలశిక్షలో ఒక మాటుంది, బలవంతుడితో విరోధం ప్రాణసంకటం. నిజమే కదా? మార్కెట్లో తిరుగులేని మోనోపోలి ఉన్న కంపెనీతో నేరుగా తలపడటమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. కాని కండబలాన్ని కేవలం మన తెలివితేటలతో ఎలా చిత్తు చేయవచ్చో ఈ కాకోలూకీయం వ్యూహం మనకు చాలా స్పష్టంగా నేర్పుతుంది. అసలు ఈ రెండు వర్గాల మధ్యున్న పవర్ డైనమిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఊహించుకోండి. ఒకవైపు సాధారణ మార్కెట్ ప్లేయర్స్ లాంటి కాకులు, వాటి రాజు మేఘవర్ణుడు, ఇవి మర్రిచెట్టు మీద ఉంటాయి. మరోవైపు రాత్రిపూట వేటాడే క్రూరమైన పోటీదారులు, గుడ్లగూబలు, వాటి రాజు అరిమర్ధనుడు. ఇక్కడ అసలు సమస్యేంటంటే కాకులకు రేచీకటి. ఈ సహజమైన లోపమే వాళ్ల పాలిట ఒక అతిపెద్ద శాపంగా, శత్రువులకు ఒక భారీ అడ్వాంటేజ్గా మారిపోయింది. ఇక రాత్రి కాగానే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. కళ్ళు కనిపించని కాకుల అసహాయతను ఆసరాగా చేసుకుని గుడ్లగూబల సైన్యం రెచ్చిపోయి దాడులు చేసేవి. చీకటిలో వందలాది కాకులు నాశనమైపోయేవి. కార్పొరేట్ పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ మార్కెట్ థ్రెట్. కళ్ల ముందే తన వనరులు, తన సామ్రాజ్యం రాత్రికి రాత్రే నాశనమైపోతుంటే రాజు మేఘవరుణుడికి ఏం చెయ్యాలో, ఈ క్రైసిస్ను ఎలా ఆపాలో ఏమాత్రం అర్థం కాలేదు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన పాయింట్ ఒకటుంది. ఎప్పుడైతే ఇలాంటి భారీ సంక్షోభం వస్తుందో ఇంటర్నల్ మేనేజ్మెంట్ మీటింగ్స్ ఎంత గందరగోళంగా మారుతాయో ఈ సన్నివేశం చూపిస్తుంది. మేఘవరుణుడు ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ కౌన్సిల్లో ఒక మంత్రేమో నేరుగా ఎదురుదాడి చేద్దామంటాడు, ఇంకొకడు అసలీ మార్కెట్ వదిలి పారిపోదామంటాడు, మూడోవాడేమో పూర్తిగా లొంగిపోదామంటాడు. చూసారా, సరైన దిశానిర్దేశం లేనప్పుడు వచ్చే భిన్నాభిప్రాయాలు ఇవి. ఏ సాధారణ వ్యూహాలు ఇక్కడ వర్కౌట్ అయ్యేలా లేవు. దారులన్నీ మూసుకుపోయాయి. సరిగ్గా ఆ సమయంలోనే వృద్ధుడు, అత్యంత తెలివైనవాడైన ఐదో మంత్రి స్థిరజీవి తెరమీదకు వచ్చాడు. తను ప్రతిపాదించిన ఆ సరికొత్త మార్గమే మాయ. మోడర్న్ డే కార్పొరేట్ భాషలో చెప్పాలంటే ఇది పక్కా కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ అండ్ హై రిస్క్ డిసెప్షన్ ప్లాన్. అత్యంత బలమైన శత్రువును నేరుగా ఢీకొట్టలేనప్పుడు భ్రమలు సృష్టించి వాళ్లను బురుడీ కొట్టించడమే ఏకైక వ్యూహమని స్థిరజీవికి స్పష్టంగా తెలుసు. మరియు ఇది దేని అద్భుతంగా వివరిస్తుందంటే, సంస్థలో ఇంటర్నల్గా ఏదో భారీ స్థాయిలో గొడవ జరిగినట్లు బయటి ప్రపంచాన్ని నమ్మించడానికి వేసిన ఒక మాస్టర్ మైండ్ స్కెచ్ ఇది. ప్లాన్ ఏంటంటే స్థిరజీవిని అందరి ముందు దారుణంగా కొట్టాలి. ఆ రక్తగాయాలతోనే అతన్ని ఆ మర్రి చెట్టు కింద, అంటే ఆ గుడ్లగూబలకు దొరికేలా అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదూ? ఇలాంటి హై రిస్క్ సూసైడల్ ప్లాన్స్ అమలు చేయాలంటే ఖచ్చితమైన ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహారాజా, నామీద కోపంతో నన్ను మీరే కొట్టినట్టు నటించి చెట్టు కింద పడేయండి. నేను గుడ్లగూబల క్యాంప్లోకి వెళ్లి వారిని మన ట్రాప్లోకి లాగుతాను అని స్థిరజీవి చెప్పాడు. తన జాతిని కాపాడటం కోసం ఇంతటి మానసిక, శారీరక వేదనను భరించడానికి అతను సిద్ధమయ్యాడు. శత్రువుల నమ్మకం పొంది వారిలో ఒకడిగా మారిపోయి ఆ మోనోపోలీని లోపలనుంచే దెబ్బతీయటానికి ఒక కార్పొరేట్ స్పైలాగా అతను వేసిన ఈ అడుగు నిజంగా ఒక పెద్ద సాహసం. కాని ఇక్కడే అసలైన లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపించట్లేదు. సొంతవాళ్ల చేతిలోనే దెబ్బలు తిని కిందపడిపోయిన ఒక ముసలికాకి మాటలను ఆ బద్ధశత్రువులైన గుడ్లగూబలు ఎందుకు గుడ్డిగా నమ్ముతాయి? ఒక హాస్టైల్ ఎన్వైరన్మెంట్లోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ ఇంటెలిజెన్స్ సోర్స్ను ఎలా వెరిఫై చెయ్యాలి అనేదానికి ఇదొక అద్భుతమైన కేస్ స్టడీ. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా స్థిరజీవి ప్రాణాలు అక్కడికక్కడే గాలిలో కలిసిపోతాయి. మరి ఈ అపాయకరమైన వ్యూహం వాళ్లనెలా కన్విన్స్ చేస్తుంది? అంతకంట ముఖ్యమైన ప్రశ్న ఇంకొకటుంది. అసలు ఆ ఒక్క కాకి, దెబ్బలు తిని నిస్సహాయంగా ఉన్న ఆ కాకి వేలాది గుడ్లగూబల సైన్యాన్ని వాళ్ల సొంత పర్వత గుహలోకి వెళ్లి ఎలా నాశనం చేయగలదు? భౌతికంగా అసాధ్యంగా కనిపించే ఈ పరిస్థితిని స్థిరజీవి తన వ్యూహంతో ఎలా సుసాధ్యం చేశాడు? బుద్ధిబలం ముందు కండబలం ఎలా తలవంచిందో వివరిస్తూ సాగే ఈ అద్భుతమైన స్ట్రాటజీ తర్వాతి భాగం ఎలా ఉండబోతోందో ఊహించండి. ఈ అసాధ్యమైన ప్రశ్నలకు సమాధానాలు, అలాగే మన కార్పొరేట్ మేనేజ్మెంటుకు సరిపోయే మరిన్ని వ్యూహాలు ఈ విశ్లేషణ తదుపరి భాగంలో చూద్దాం.
అప్పటి వరకు ఈ మాస్టర్ ప్లాన్ మీరైతే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో కాస్త ఆలోచించండి.